ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. అలాంటి కొన్ని కట్టడాలను చూస్తే అసలు ఈ కట్టడాలని కట్టడం మనుషుల యొక్క తరమేనా అని అనిపిస్తుంది. మొత్తం ప్రపంచంలో ఇప్పటి వరకు మనం అనేక అందమైన అద్భుతమైన కట్టడాలను చూసాం. కానీ ఇప్పుడు నేను చూపించబోయే కట్టడం మీరు ఇదివరకు ఎప్పుడు చూసి ఉండరు. మరి ప్రపంచంలో ఉన్న అటువంటి అద్భుతమైన కట్టడాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, రోషనోవ్ మానెస్ట్రీ. ఈ కట్టడం గ్రీస్ లో ఉంది. గ్రీస్ లోని ఉత్తర భాగంలో కంబేనుమా అని పిలువబడే పెద్ద కొండపైన ఈ రోషనోవ్ మానెస్ట్రీని నిర్మించారు. దీన్ని ఒక కొండని చెక్కి నిర్మించారు. 1570 శతాబ్దంలో దీన్ని పునర్నిర్మించారు. దీన్ని మాక్సిమోస్ లోవాస్ అని పిలువబడే ఇద్దరు అన్నదమ్ములు కలిసి పునర్నిర్మించారు. ఇందులో చర్చ్, గెస్ట్ క్వార్టర్స్, రిసెప్షన్ హాల్ మరియు డిస్ప్లే హాల్స్ వంటి అనేక గదులు ఉన్నాయి. 1800వ సంవత్సరంలో కర్రతోటి వంతెన తయారు చేయడంతో ఇక్కడికి చేరుకోవడం చాలా ఈజీగా మారింది. రోషనోవ్ మానెస్ట్రీ 1980 సంవత్సరం నుండి ఒక చిన్న సమూహం ప్రజలు అక్కడ నివసించేవారు. నెంబర్ 2, హ్యాంగింగ్ మానెస్ట్రీ, చైనా. ఇక్కడ కనపడుతున్న ఇల్లు కొండల్లో ఇరుక్కుపోయాయా లేకపోతే ఇళ్లలోకి కొండలు వచ్చి చేరాయా అని మీరు అనుకుంటున్నారు కదా. చైనాలో 5 అతి భయంకరమైన కొండలు ఉన్నాయి. అందులో ఒకటే ఈ షాంజీ ప్రాంతంలో ఉన్న హ్యాంగ్ మౌంటైన్. కొండ ప్రాంతంలో గాల్లో వేలాడుతున్నట్లుగా ఉన్న ఈ ఇళ్లని హ్యాంగింగ్ మానెస్ట్రీ అంటారు. ఇక్కడ నుండే గోల్డెన్ డ్రాగన్ నది వద్దకు చేరుకుంటారు. అందుకోసమే దీన్ని భూమి నుంచి చాలా ఎత్తులో కట్టారు. చైనాలో పర్యాటకులకు మరియు అక్కడ నివసించే వారికి ఇది ఎంతో ఇష్టపూర్వకమైన ప్లేస్ అని చెప్పుకోవాలి. నెంబర్ 3, కపదోకియా, టర్కీ. టర్కీలోని ప్రాచీన అనాటోలియా ప్రాంతంలో ఉన్న ఈ అందమైన ప్రాంతం టర్కీలోనే అతి పురాతనమైన కట్టడాల్లో ఒకటి. కపదోకియా చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే మానవ వికాసం ఎంత క్రమంగా డెవలప్ అయిందో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ 16వ శతాబ్దం నాటి కట్టడాలు ఈ కొండల్లో ఉండేవి. కొండల్లో చిన్న చిన్న ఇళ్లను వారు నిర్మించుకున్నారు. టర్కీలోని పార్సీ సామ్రాజ్యం యొక్క అతి పురాతనమైన కట్టడాలు ఇవి. యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో చేర్చింది. నెంబర్ 4, అల్ హజ్రా. ఇది యమన్ దేశంలో ఉంది. యమన్ లోని హరాజ్ కొండల మీద అతి ఎత్తులో ఈ కట్టడం నిర్మించబడింది. దీన్ని అల్ హజ్రా అని పిలుస్తారు. దీని యొక్క హిస్టరీ అత్యంత ప్రాచీనమైనది. ఈ కట్టడం 12వ శతాబ్దంలో నిర్మించినట్టు చరిత్రలు చెప్తున్నాయి. కిటికీలా కనిపించే అనేక గదులు కలిగిన ఈ కట్టడాలు వస్తున్న సమయంలో క్రమక్రమంగా పునర్నిర్మించబడుతున్నాయి. నెంబర్ 5, మత్మాతా, ట్యునీషియా. మత్మాతా దక్షిణ ట్యునీషియా నుండి 325 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఆఫ్రికాలోని కానాబదుస్ అనే తెగకు చెందిన ఒక చిన్న గ్రామం లాంటిది. ఈ ఊర్లో కట్టిన ఇల్లులు భూమిలో గుంతలతో కట్టారు. అవి చూడడానికి మానవులు నిర్మించిన గుహల్లానే ఉంటుంది. ఈ గుహల్లో ఉన్న ఇల్లులు ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. 2004లో ఇక్కడ యొక్క జనాభా 216కు చేరింది. చూశారు కదా, మీరు ఎప్పుడు చూడని కొన్ని అద్భుతమైన కట్టడాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.